హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా 4 ఇయర్స్ పాపకి పావడా జాకెట్ స్టిచ్ చేశానండి. ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ వస్తుంది అండ్ దానిపైకి పెప్లం బ్లౌజ్ వస్తుంది. ఇలా స్లీవ్లెస్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నారంటే దానిపైన బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కోట్ మోడల్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు అని ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఈ వీడియోలో నేను స్లీవ్లెస్ ఫ్రాక్ అండ్ పెప్లం బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ అండి. కాటన్ లైనింగ్ ఇచ్చారు. 1 మీటర్ ఏంటంటే బాటమ్కి, 1 మీటరు స్లీవ్లెస్ ఫ్రాక్కి, బాడీ పార్ట్కి, అలాగే బ్లౌజ్కి, హ్యాండ్స్కి వాటికి సరిపోతుంది. ఇక్కడ ఒక 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకొని ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను చూపిస్తున్న కటింగ్ వచ్చేసి స్లీవ్లెస్ ఫ్రాక్ అండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. బాడీ పార్ట్ లెంగ్త్ వచ్చేసి 10 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా కలుపుకొని తీసుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే స్లీవ్లెస్ ఫ్రాక్ అనేది లోపలికి బ్లౌజ్ వేసినప్పుడు లోపల అనేది కనిపించకూడదండి. అది కాస్త షోల్డర్ అనేది తగ్గించే తీసుకోవాలి. ఇంకా ఆర్మ్ లెంగ్త్ వచ్చేసి 4.5 తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ మార్క్ చేసుకోవాలండి. 5.5 కానీ 6 ఇంచెస్ కానీ తగిన మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ అంటే 2 ఇంచెస్ కానీ ఒక 1.5 ఇంచ్ కానీ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. వేస్ట్ అనేది సపరేట్గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి. పైన చెస్ట్ ఎంత తీసుకుంటామో అంతే మార్క్ చేసుకుంటే కింద ఎలాగో డాట్స్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది, సరిపోతుంది అనమాట. ఈ విధంగా క్రాస్ లేకుండా స్కేల్ పెట్టి స్ట్రైట్గా అయితే లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు డాట్స్ కోసం ఫోల్డింగ్ దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్ మీదకి ఇలా పెట్టి ఇక్కడైతే మార్కింగ్ చేస్తున్నానండి డాట్స్. ఈ విధంగా చేశారంటే మీకు ఇంకా వేరే టూల్ కూడా అవసరం లేదు. మార్కింగ్ అయితే పడిపోతుంది. ఇప్పుడు ఆ మార్కింగ్ పైన 4 ఇంచెస్ కానివ్వండి 5 ఇంచెస్కైనా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 4 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ డాట్స్ అయితే స్టిచ్ చేయాలండి. మిడిల్లో నుంచి అవతల సైడ్కి 1/2 ఇంచు, ఇవతల సైడ్కి 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని క్రాస్గా అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్కి వచ్చేసి 2 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్ షోల్డర్కి, 2 ఇంచెస్ నెక్కి అనమాట. నెక్ డీప్ అనేది బ్లౌజ్ కంటే కూడా కాస్త ఎక్కువగానే తీసుకోవాలండి. ఇక్కడ నేను లెంగ్త్ వచ్చేసి 5 ఇంచెస్కి నెక్ డీప్ అనేది పెడుతున్నాను. అంటే పైన బ్లౌజ్ వేసుకున్నప్పుడు లోపల ఇన్నర్ అనేది కనపడకూడదు కదా, అందుకోసం ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని మామూలు రౌండ్ షేప్ అయితే డ్రా చేయండి. ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని కర్వ్ తీయాలి. అలాగే ఇంకొంచెం కిందకైతే మార్క్ చేసుకొని లోతైతే తీసుకోండి. ఎక్కువ ఏం లేదు, కొంచెం అంత తీస్తే చాలు. ఇంకా మార్క్ చేసిన దాని మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఫ్రంట్ బ్యాక్ అని మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లోత్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ అనేది సపరేట్గా తీసేయండి. ఇలా బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాక ఇంకా బాటమ్కి లైనింగ్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ లైనింగ్ అనేది బాటమ్కి కట్ చేయాల్సిన అవసరం లేదండి. 1 మీటర్ లైనింగ్ని ఒక ఫోల్డింగ్ చేసి మిడిల్లోకి అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. లెంగ్త్ కరెక్ట్గా 16 ఇంచెస్ అనేది వస్తుందండి. చూడండి, నేను కరెక్ట్గా మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నాను. కరెక్ట్గా లైనింగ్ లెంగ్త్ అనేది 32 ఇంచెస్ ఉంటుంది. మిడిల్లోకి ఫోల్డింగ్ చేస్తే 16 ఇంచెస్ వస్తుందన్నమాట. ఇప్పుడు బాడీ పార్ట్కి మనం 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇంకా బాటమ్కి 18 ఇంచెస్ కావాలి. కాబట్టి లైనింగ్ అనేది ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ అనేది తగ్గించి తీసుకుంటాం కదా, కాబట్టి 16 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా శారీ నుంచి అయితే నేను 1.5 మీటర్ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. ఈ 1.5 మీటర్ క్లాత్ పక్కాగా మంచి ప్లీట్స్ అనేవి వస్తుంది, నీట్గా వస్తాయి అన్నమాట. సరిపోతుంది ఎగ్జాక్ట్గా క్లాత్ అనేది నీట్గా. ఇలా 1 మీటర్ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేస్తున్నానండి. అంటే నా వైపు ఉన్న బార్డర్ని ఆపోజిట్లో ఉన్న బార్డర్ వైపుకి ఫోల్డింగ్ చేస్తున్నానండి. ఇలా ఫోల్డింగ్ చేసి దీన్ని కూడా మిడిల్లోకి అయితే కట్ చేస్తాము. కరెక్ట్గా 18 ఇంచెస్కి లెంగ్త్కి మార్క్ చేసుకొని మిగిలిన క్లాత్ అంతటిని పట్టి అయితే పెడతాను. చూడండి, ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేశాం కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి బార్డర్ వైపుకి లెంగ్త్ ఎంత ఉందో చూస్తున్నాను. ఇప్పుడు 23 ఇంచెస్ వచ్చిందండి. నాకు కావాల్సింది 18 ఇంచెస్. ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుని అంటే 19 ఇంచెస్ తీసుకుంటాను. మిగిలిన క్లాత్ పట్టి పెడతాను అనమాట. 2 ఇంచెస్ కానివ్వండి, 3 ఇంచెస్ కానివ్వండి, ఎంత క్లాత్ మిగిలితే అంత పట్టి అయితే పెట్టుకున్నామంటే చిన్నపిల్లలకి యూజ్ అవుతుంది అనమాట. ఇంతేనండి. బాటమ్ కూడా ఇలా ఈజీగా కట్ చేసుకోవాలి. ఇంకా బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి ఈ చంక వైపు నుంచి మరో చంక వైపుకు స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. అలా చేశారంటే ఇంకొక మెడపట్టి లాంటివి వేయాల్సిన అవసరం ఉండదు.
ఇప్పుడు పెప్లం బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఇక్కడ టోటల్ బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి 15 ఇంచెస్. అందులో 9 ఇంచెస్ వచ్చి బాడీ పార్ట్కి, మిగతా 5 ఇంచెస్ కానివ్వండి 6 ఇంచెస్ అయినా పెప్లంకి యూజ్ చేస్తాము. అంటే మీరు బాడీ పార్ట్కి తగ్గించి పెప్లం అయిన లెంగ్త్ ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే బాడీ పార్ట్ని అలాగే పెప్లంని రెండింటిని సమానంగా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ బాడీ పార్ట్ ఎక్కువ తీసుకొని కింద పెప్లం అనేది కొంచెం అయితే తగ్గించి తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి 4.5కి అయితే మార్క్ చేస్తున్నానండి. స్లీవ్లెస్ ఫ్రాక్ దగ్గర ఏమంటే 4 ఇంచెస్కి మార్క్ చేసాము. ఇక్కడ షోల్డర్ అనేది కాస్త ఎక్కువ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఓన్లీ కటింగ్ మాత్రమే తీయగలిగానండి, స్టిచ్చింగ్ తీయలేకపోయాను. ట్రైపాడ్ అనేది విరిగిపోయింది. మీరు స్టిచ్చింగ్ చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో నేను ఫ్రాక్స్ అనేవి ఏ విధంగా స్టిచ్ చేశానో అవన్నీ వీడియోస్ ఉన్నాయి. మీకు ఒకవేళ కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్స్ అనేవి ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో మాత్రం కటింగ్ మాత్రమే చూడండి. ఇంకా చెస్ట్ అనేది మార్క్ చేసుకొని ఒక 2 ఇంచెస్కి అలా మార్జిన్ అయితే చేసుకోవాలి. ఇంకా ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1 ఇంచ్కి మార్క్ చేసి కరువు తీయడమే. నెక్ షోల్డర్కి 4.5 తీసుకున్నాం కదా, అందులో 2 ఇంచెస్ నెక్కి తీసుకుంటున్నాను. 2.5 ఏంటంటే షోల్డర్కి అనమాట. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇంకా నెక్ డీప్ వచ్చేసి 3.5 కానీ 4 ఇంచెస్ కానీ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన షేప్ అయితే డ్రా చేసుకోండి. ఫుల్ బ్లౌజ్లో బాడీ పార్ట్ పోగా మిగిలిన క్లాత్ని అయితే పెప్లం కోసం యూజ్ చేస్తాము. ఈ విధంగా బాడీ పార్ట్కి సపరేట్గా, పెప్లంకి సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్కి. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది అర్థం కాకుంటే సేమ్ మెజర్మెంట్స్ అయితే తీసుకొని డిస్క్రిప్షన్లో 8 to 9 ఇయర్స్ పాపకి సేమ్ పెప్లం బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. ఆ వీడియో చూడండి, మీకు ఇంకాస్త అర్థమవుతుంది. కేవలం ఈ ఫ్రాక్కి సంబంధించి మాత్రమే వీడియోస్ అనేది రికార్డ్ చేయలేకపోయాను. అండ్ మీకు ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలి, బాటమ్ బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలి, ప్రతి వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడాలనుకుంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.